ఫ్రెండ్స్, దయ్యాలు వేదాలు వల్లించడం అనే ఒక సామెత తెలుగునాట విస్తృతంగా ప్రచారంలో ఉంది. కానీ ఆ సామెతకు యథార్థమైనటువంటి వాస్తవికమైనటువంటి ఒక ఉదంతాన్ని, ఒక సందర్భాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలననే ఉదాహరణగా చెప్పాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం జరిగిపోయింది, అంతా విధ్వంసమే, ఎక్కడికెక్కడ విధ్వంసం కాటలో ప్రజలు పాపం విసిగి వేసారిపోయి వైసీపీకి 11 సీట్లు కట్టబెట్టారు. ఇది ముఖ్యంగా టీడీపీ, కూటమిలోని టీడీపీ కానీ జనసేన కానీ ప్రచారం చేస్తున్నటువంటి అస్త్రం. కానీ నిజానికి విధ్వంసం ఎక్కడ జరుగుతోంది, ఏ రకమైన అంశాలను విధ్వంసం అంటారు? ముఖ్యంగా మైనింగ్ మాఫియా వెర్రితలలు వేసి 1000 తలల పడగరాగుల దోచుకు తింటున్నటువంటి పరిస్థితి వాళ్ళ జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రస్తావిస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మైనింగ్ మాఫియాను, మైనింగ్ దందాను ప్రస్తావిస్తున్నాయి. ప్రభుత్వమే మైనింగ్ దందాను ప్రోత్సహిస్తున్న తీరు కూడా చాలా మీడియా సంస్థలు ప్రస్తావిస్తున్నాయి. ఏంటా మైనింగ్ దందా? ఏదో డోలమైట్ కానీ, లేదా మరో ఖనిజం కానీ ఖనిజాలకు సంబంధించిన మైనింగ్ లీజు కావాలంటే వేలం పాట ద్వారా ఎవరు ఎక్కువ వేలంలో, ఆక్షన్లో వాళ్ళ ధర పలికితే వాళ్ళకి ఇవ్వటం పద్ధతి. దాన్ని కొనసాగిస్తాం, పర్లేదు. కానీ కంకర, ఇసుక, మట్టి ఇలాంటి వాటన్నిటిలో కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగబోతున్నాయో వాటిల్లో వేలం విధానాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని క్యాబినెట్ ఆమోదం తర్వాత నిమ్మల నాయుడు, ది గ్రేట్ సూపర్ 6 ప్రచారకర్త, ఆయన వెల్లడించారు. ఆయన ఏం చెప్పారు? కొన్ని ఖనిజాలకు సంబంధించినటువంటి మైన్స్కి వెరైటీస్ కానీ, డోలమైట్ కానీ, ఇంకా రకరకాలు వాటికి సంబంధించిన వాటిల్లో వేలం ఓకే, కానీ ఇసుక, కంకర, మట్టి తదితరాలు, డస్ట్ ఇట్లాంటి వాటిల్లో వేలం విధానాన్ని రద్దు చేసేసాం. రద్దు చేసి అప్లికేషన్ రూట్ చేసినప్పుడే, అంటే అప్లికేషన్ ఆఫీసుకు రావడం తడవే నిర్ణయం తీసేసుకొని బలాని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఉర్సా కంపెనీకి దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్ల భూమి అప్పనంగా ఇచ్చేసినట్టే. అప్లికేషన్ పెట్టడం తడవే ఇచ్చేసాడు. ఆ కంపెనీ ఎక్కడ ఉంది? కంపెనీకి అసలు ఒక చిరునామా అంటూ వచ్చిందా? కంపెనీలో ఎవడన్నా మనిషి అంటూ ఉన్నాడా? అసలు ఏం కంపెనీ అది? ఏం తయారు చేస్తుంది? ఏంటి? ఏమీ లేదు. కంపెనీ అప్లికేషన్ పెట్టింది, మనం 99 పైసలకు ఎకరం చొప్పున ఒక 60 ఎకరాలు ఇచ్చేసాం. ఇది కూడా అంతే. ఏంటి లీజ్ వల్ల? మట్టి మీ ఇష్టం ఉన్నంత దోకొని పోవచ్చు, దానికి ఏమి వేలం అక్కర్లేదు. ఇసుక మీ ఇష్టారాజ్యం ఎంతనా దొరకపోవచ్చు. కంకర, చిప్స్ అంటే ఈ క్రషర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేలం పాటలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. అవి కూడా ప్రభుత్వానికి రూపాయి కట్టాల్సిన పని లేదు. దోచుకున్న వాడికి దోచుకున్నంత. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏంటి? ఏం జరగబోతోంది? ఎక్కడ విధ్వంసకాండ? విధ్వంసం అంటే ఏది? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు
మొదటి సంవత్సరం అంతా కాస్త గందరగోళమైన 2-3 సంవత్సరాల నుంచి ఒక 3-4 ఏళ్ళు కట్టడి చేసి ఇసుకను టెండర్ విధానంలో అలాట్ చేస్తూ వచ్చారు. తద్వారా దాదాపు ఒక 4 ఏళ్లలో 7-8 వేల కోట్ల రూపాయల ఆదాయం గవర్నమెంట్కి వచ్చింది. ఈ 8,000 కోట్లని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఖర్చు పెట్టారు. అంటే ఇవాళ ఏం జరుగుతోంది? ఇసుక దోచుకున్న వాడికి దోచుకున్నంత రూపాయి రాదు ప్రభుత్వానికి. ఏది విధ్వంసం? ఇవాళ అదే పద్ధతిని కంకరకి, అదే పద్ధతిని మట్టికి, అదే పద్ధతిని మిగతా వాటికి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే పచ్చ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెగించి దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చేయడమే. ఇంకెందులో వేరే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి తాత్పర్యార్థాలు ఏం లేవు. ఒకటే అర్థం, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, లైసెన్స్ ఇచ్చేసింది, నీ ఇష్టం ఉన్నంత దోచుకో. మరి ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ లాస్ ఏంటి చెప్పాలి కదా. ఇప్పుడు మన లీజ్ ద్వారా ఈ గత ఏడాది కానీ అంతకుముందు ఏడాది కానీ గత 4-5 సంవత్సరాలుగా ఇసుకలో ఎంత వచ్చింది, కంకరలో ఎంత వచ్చింది, మట్టిలో ఎంత వచ్చింది. ఇప్పుడు ఈ లీజ్ వేలం సిస్టమ్ తీసేయటం వల్ల, ఆక్షన్ సిస్టమ్ తీసేయటం వల్ల రెవెన్యూ లాస్ ప్రభుత్వానికి ఎంత వస్తున్నది అని ప్రభుత్వం చెప్పాలి కదా. చెప్పదు. ఏది విధ్వంసం? విధ్వంసం అంటే ఏంటి? ఇది కాదా విధ్వంసం? ఇంకా పైగా నేనే ఐటీని కనిపెట్టాను, నేనే కంప్యూటర్ని కనిపెట్టాను, నేనే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాను, అసలు నేనే ఆద్యుడిని ప్రపంచానికి, రియల్ టైం గవర్నెన్స్ అంటే నేనే ప్రవేశపెట్టా, ఇన్ని చెప్తున్నారు కదా. సరే, ప్రపంచం అంతా ఈయనకంటే ముందు వచ్చిన సంగతి ఆయనకు తెలియదు. సరే, ఆయన నేనే కనిపెట్టానంటాడు. వాస్తవమే. ఇన్ని కనిపెట్టిన వ్యక్తి ఈ రద్దు చేయటం ఎందుకు? ఆక్షన్ విధానాన్ని రద్దు చేయటం ఎందుకు? రద్దు చేయకుండానే స్ట్రీమ్ లైన్ చేయొచ్చు కదా. ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం చేకూరేలా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయొచ్చు కదా, క్రమబద్ధీకరించవచ్చు కదా. లేదు, రెవెన్యూ లాస్ రాకుండా చూసుకోవడానికి మార్గాలు వెతకచ్చు కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు? వేలం పద్ధతి ద్వారా టైం డిలే అవుతున్నది. అంటే ఓ రోడ్ వేయడానికి కంకర కావాలి, మట్టి కావాలి, ఇంకేదో ఇసుక కావాలి, ఇంకేదో కావాలి. ఈ వేలం పద్ధతి ద్వారా టైం డిలే అయిపోతున్నది. వాళ్ళ యాక్షన్లో పాల్గొనాలి, యాక్షన్లో వాళ్ళు ఆ బిడ్ వాళ్ళకి రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళు లోకెళ్ళాలి. ఇదంతా ఇట్ టేక్స్ టైం. మేము అట్లా కాదు, అప్లికేషన్ విధానంలోనే ఎంకై అప్లికేషన్ పెట్టాడు, ఎంకైకి ఇచ్చేయండి అనేస్తాం అని చెప్తున్నాడు కదా. అట్లాంటప్పుడు ఈ టైం డిలేని తగ్గించడం కోసం మీ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ టైం గవర్నెన్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. వీటి ద్వారా ఏం చేయలేరా? అసలు ఇవి పనికే రావా? పనికిరానప్పుడు వాటి గురించి ఇంతగా మొత్తుకోవడం దేనికి? పనికే రానప్పుడు ప్రజలకి ఇంకేదో నేను గొప్పగా తీసుకొచ్చాను, రియల్ టైం గవర్నెన్స్, అక్కడ మీ ఊళ్ళో కరెంట్ స్తంభం లైట్ వేస్తే ఇక్కడ నా దగ్గర స్విచ్ లైట్ వెలుగుతుంది, ఈ కబుర్లన్నీ ఎందుకు? ఎస్, మీరు ఒకటి ఇప్పుడు అప్లికేషన్ దశలోనే రూట్ అవుట్ చేస్తున్నామని చెప్తున్నారు, మంచిదే. దానికంటే టెండర్ పెట్టండి, ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఇచ్చేసేయండి టెండరు. దాన్ని డిలే ప్రాసెస్ లేకుండా, డిలే కాకుండా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే ఇంకోటో వినియోగించి ఈ నెక్స్ట్ మినిట్లో మీరు వాళ్ళు తీసుకెళ్ళిపోయేట్టుగా చేయండి. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ ఏది కూడా చెప్పడానికే, ఏవైనా సరే ఈ కబుర్లని చెప్పడానికి. తద్వారా వేల కోట్ల రూపాయల ఇదంతా పబ్లిక్ అసెట్. ఈ రాష్ట్రం ప్రజల సొత్తు. నారా చంద్రబాబు నాయుడుదో, నారా లోకేష్దో, లేదా కొడిదెల పవన్ కళ్యాణ్దో ఎవరిదో వాళ్ళది కాదు. ఇది ఈ రాష్ట్రం ప్రజల సొత్తు. కాబట్టి ప్రజల సొత్తు ఈ విధంగా ఎవరికి పడితే వాళ్ళకి పందారం చేస్తూ పోతే, కనపడ్డ వాళ్ళకి కనపడ్డట్టుగా దోచేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది చివరికి? ప్రభుత్వం ఇప్పటికే సంపద సృష్టిస్తామని మీరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళకి ఒక రూపాయి కూడా సృష్టించకపోగా, ఎవడన్నా అడిగితే నువ్వు వచ్చి నా చెవులో చెప్పబోయా,
నీకేమైనా సంపద సృష్టించే మార్గాలు తెలిస్తే నా చెవిలో చెప్పు అంటారా? ఇంత వ్యంగ్యమా, ఇంత వెటకారమా? సో ఇక్కడే అర్థమైపోతుంది మీ నిష్క్రియ పర్వతం, మీ చాతగానితనం, ఇవన్నీ కూడా ఇక్కడే అర్థమైపోతుంది కదా. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటది? ఇంత అసమర్థ పాలన జరుగుతున్నా ప్రజల చెవిలో పూలు పెడుతూ ప్రజల్ని మభ్యపెట్టడంలో మాత్రం ఎక్స్పర్ట్స్ అన్నమాట ఈ కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం. ఇలాంటి అంశాల మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక సీతారామాంజనేయుని అరెస్ట్ చేయిస్తారు. ఆయన ఎవరో సినిమా యాక్టర్ ఏదో కేసు పెట్టింది, దాని మీద ఆయన ఏదో తప్పు చేశాడని ఆయన అరెస్టు. అదో పెద్ద శీర్షిక, అదో పెద్ద అంశం. ఏంటి చేస్తే నిజంగా తప్పు చేశాడని తేలితే కోర్టులు ఉన్నాయి, శిక్ష ఇస్తుంది. అట్లాగే రాజ్ కసిరెడ్డి, ఆయన ఏదో లిక్కర్ మాఫియాలో ఉన్నాడు, ఆయనే మొత్తం సృష్టికర్త, ఆయనే చేశాడు, ఆయన అరెస్ట్ చేసిన అదో పెద్ద విశేషమైనటువంటి అంశం. దాన్ని తీసుకెళ్ళి ఫోకస్ చేయటం అంటే ప్రజలు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి ఆలోచించకుండా వాళ్ళ దృష్టిని మళ్లించడానికి ఇలాంటి పనికిమాలిన చెత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డూలో ఏదో ఫ్యాట్ కలిసింది, పందికొవ్వు కలిసింది. అది ఎవరు నిర్ధారించాడు? చేయలా. 3 నెలలు ఆ అంశం మీద సాగదీశారు. రోజు ముఖ్యమంత్రి రావడం, కలిసింది నేను చూసా అంటాం. తీరా సుప్రీంకోర్టు అడిగింది, ఎవడు సర్టిఫై చేశాడా కలిసిందని, నోరు మూసుకున్నారు. సో ఇట్లాంటి అనేక విషయాలను చూసినప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజల్ని మభ్యపెడుతూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, వంచిస్తూ కాలం గడపడమే తప్ప ఇలాంటి అనేక విషయాలని బయటికి రానియకుండా, వెల్లడి కానివ్వకుండా ఇప్పటికీ దాదాపు ఒక 190 జీవోల్ని కాన్ఫిడెన్షియల్ జీవోలుగా బయట వెబ్సైట్స్లో పెట్టాల. గవర్నమెంట్ వెబ్సైట్లో కనపడవు అవి. ఇవన్నీ రహస్య జీవోలు. వీటన్నిటికీ ఎక్కడ ప్రాధాన్యం ఉండదు, కనపడదు. ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియదు. మీరు తెలుసుకోవాలన్నా తెలియదు, ఎందుకంటే ఇట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ జీవో అంటారు. సో ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని వంచి ఇప్పుడు చూసాం, విధ్వంసం 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 అంటూనే ఈ విధ్వంసకాండ వల్ల ఎన్ని వేల కోట్లు ప్రభుత్వ ధనం వృధా అయిపోతుంది. ఇవంతా కాంట్రాక్టర్లు లేదా టీడీపీ తాబేదారుల జేబుల్లోకి వెళ్తాయో మీకు అర్థమైపోతున్నది. ఇసుకలోనే వేల కోట్లు పోతున్నదని ప్రతి ఒక్కరు చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో దాదాపు 4 ఏళ్ళలో 8,000 కోట్లు వచ్చింది. మరి ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు రాదు, రూపాయి రాదు. మట్టి అంతే, రేపు కదా కంకర కూడా అంతే. సో వేల కోట్ల రూపాయల విధ్వంసకాండ, దుర్వినియోగం ఎక్కడ జరుగుతున్నదో ప్రజలు తెలుసుకునే లోపే వాళ్ళ మైండ్ సెట్ని మరల్చడానికి రకరకాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక పక్క సాగుతున్నప్పటికీ ఇలాంటి అంశాలను ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాళ్ళు దీన్ని విశ్లేషించి ఏది విధ్వంసమో, ఏది నిజాయితీగా జరిగినటువంటి పాలన తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని